మనతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, అన్నయ్య ఉన్నా అన్నయ్య లేకపోయినా, నాన్న ఉన్నా నాన్న లేకపోయినా, అమ్మున్నా అమ్మ లేకపోయినా, నాన్న వారు నాతో ఉంటానని ఉండకపోయినా, ఎవరు వెళ్ళిపోయినా, నన్ను పిలిచిన వాడు నన్ను ఎడవాడు, ఎడబాయుడు, పిలిచిన వాడు నన్ను దూరం చేయడు. సదాకాలము ఇదే. సదాకాలం అంటే గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా బతకండి. ఎవరు లేరని ఇందాక తమ్ముడు చెప్పినట్టు సూసైడ్ చేసుకోకండి. లేనిపోయిన నిర్ణయాలు తీసుకోండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను పిలిచినవాడు, నేను పుట్టించినవాడు ఎల్లకాలం నీతో నడుతున్నాను. ఈ సదాకాలం అంటే ఈ కాలంలోనే ఉండడు. మీకు ఇంటికి వెళ్ళక చదవండి, రేపొద్దున నిత్యత్వంలో కూడా ఉంటాడు. ఎప్పుడైనా నేను మనల్ని వదులుతాను ఒక మాట అంటున్నాడు చెప్పండి. ఎక్కడ వదలరండి. ఇలాంటి దేవుడిని వదిలేసి ఎక్కడికి పోవాలి? ఇలాంటి దేవుడిని వదిలేసి ఏ ఆకర్షణలో పడిపోవాలి? ఇలాంటి దేవుడిని వదిలేసి ఏవి తీయగుందని లోకం వైపు చూడాలి? అందుకే పౌలు అన్నాడు, కరువైన, ఖడ్గమైన, హింసైన ఈ లవ్ నుండి నన్ను ఏది దూరం చేయి. ఆ దేవుడే యాకోబుతో ఏ మాట అన్నాడో ఇస్సాకుతో అదే అన్నాడు. ఇస్సాకుతో ఏదన్నాడో అబ్రహాంతో అదన్నాడు. అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ఏదన్నాడో. క్రొత్త నిబంధన సంగతులు చేతి పట్టుకుని వాటిని గైకుంటున్న వారితో కూడా వారికి తోడుంటానన్న నేను చెప్పండి, మీకు కూడా తోడు. ఆ యాకోబుతో మాట్లాడిన దేవుడే ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. సదాకాలం మీతో ఉంటా, రేపు నిత్యత్వంలో కూడా మీతో ఉంటా. నేనే నా గుడారాన్ని మేమే కప్తా, మీతో కలిసి నివాసం చేస్తా.